హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్ణ అన్నమా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది మొన్న వీకెండ్ వ్లాగ్ అనమాట, సాటర్డే రోజు వ్లాగ్. సో సాటర్డే మేము ఒక ప్లేస్కి వెళ్ళినాము. మీరు ఇది చూస్తే మీకు ఏమైనా గెస్ట్ చేయగలుగుతున్నారా? చేయండి. మెయిన్గా హైదరాబాద్ పీపుల్కి ఈజీగా గెస్ట్ చేయగలరు అని నేను అనుకుంటున్నా. సో ఎస్, మేము బిర్లా మందిర్ వెళ్ళినాం అనమాట మొన్న సాటర్డే రోజు. ఇంకా సాటర్డే సండే హాలిడేస్ అండ్ ఇంకా సాటర్డే కాబట్టి రష్ చాలానే ఉండే. ఒక 1.5 hour అట్లా పట్టింది దర్శనానికి. ఇంకా పైన ఫోన్స్ ఏం అలవ్ లేదు కాబట్టి ఇక్కడ వరకే వీడియో తీసుకున్నాను అనమాట వెళ్ళేటప్పుడు అండ్ వచ్చినాక. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని 11:30 ఆ టైంకి ఇక్కడ ప్లానిటోరియంకి వచ్చేసినాం. సో బిర్లా మందిర్ నుంచి వాకబుల్ డిస్టెన్సే కదా. సో ప్లానిటోరియం త్రిషికకి చూపిద్దాము, ఇప్పుడు కొంచెం తనకన్నీ తెలుస్తున్నాయి కదా. సో ఇప్పుడు 5 years ప్లస్ కదా. సో ఇంకా ఎగ్జైట్ అవుతుంది ప్లానిటోరియం అదంతా చూస్తే అనేసి ఇంకా వచ్చినాం అనమాట. ఇక్కడ ఏంటంటే ప్లానిటోరియం, మ్యూజియం అండ్ బిర్లా సైన్స్ సెంటర్ అని 3 ఉన్నాయి ఆప్షన్స్. మనం కాంబో లాగా తీసుకోవచ్చు. ఓన్లీ ప్లానిటోరియంకే తీసుకోవచ్చు టికెట్స్, లేకపోతే మ్యూజియం ప్లస్ ప్లానిటోరియం. నెక్స్ట్ ఇంకా మ్యూజియం, ప్లానిటోరియం, ఇంకా బిర్లా సెంటర్ అనేది ఉంటుంది కదా, అవన్నీ కలిపి తీసుకోవచ్చు. సో మేము జస్ట్ ప్లానిటోరియం అండ్ సైన్స్ మ్యూజియం కాంబో తీసుకున్నాం అనమాట. సో ఇంకెక్కడ ప్లానిటోరియం షో 11:30కి ఇంగ్లీష్లో అనేసి ఉండే, మళ్ళీ 12:15కి అట్లా తెలుగులో ఉండే. సరే ఇంకా 11:30 షోకి అందుకుందాం అనేసి అప్పటికి వెళ్తున్నాము ఫాస్ట్గానే. సో 11:30 అయిపోయింది. అరే మిస్ అయినామని అనుకున్నాం, కానీ 12:15కి ఇంగ్లీష్ షోనే ఉంది అని అనేసరికి సరే అని ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా స్కూల్ పిల్లలు చాలామంది వచ్చినారు. ఇంకా హాలిడే కదా, వీకెండ్ కదా, సాటర్డే సండే. ఇంకా చాలా రష్ ఉండే, పిల్లలు స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఉండే అనమాట. సో మేము కరెక్ట్ 12కి అట్లా ఆ టైంకి అక్కడ రీచ్ అయినాం. ఇంకా 12:15కి షో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వేరే షో అవుతుంది, వెయిట్ చేయండి అని చెప్తే ఇంకా అక్కడ బయట కూర్చున్నాం అనమాట. సో ఇంకా చెప్పినా కదా, మేము కాంబో తీసుకున్నాం ప్లానిటోరియం అండ్ మ్యూజియంకి. సో మొత్తం 450 900 అయిందనమాట మొత్తం కాంబో లాగా తీసుకుంటే. సో ఇది టికెట్ అట్లా మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నా. సో మ్యూజియంకి, ప్లానిటోరియంకి కంబైన్డ్గా తీసుకుని 3 టికెట్స్ ఇచ్చారు అనమాట. సో ఇంకా అక్కడ టైం అవుతుంది అనేసి వెళ్ళినాం, లోపలికి వెళ్తున్నాము. ఇంకైతే ఎంట్రన్స్లో మన టైమింగ్స్ అండ్ షో ఏ టైమ్స్కి ఉంటుంది, ఏ లాంగ్వేజెస్లో ఉంటాయి అండ్ కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా లోపలికి వెళ్ళినాక ఇట్లా లైన్ ఫామ్ చేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు ఇక్కడ బయట కనిపించేది ఉంది కదా బ్లాక్ కలర్ది, అది ఫస్ట్ ప్రొజెక్టర్ అంట. ఫస్ట్ ఆ ప్రొజెక్టర్లో పెట్టి చూపిస్తుండే అనంట. ఇప్పుడు ప్లానిటోరియంలో ఏదైతే షో వేస్తున్నారో అందులో పెట్టి చూపిస్తుండే. తర్వాత డెవలప్ అయ్యి ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట, ఇట్లా డోమ్ లాగా ఉండి. సో ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎంతమందికి చూడగానే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. చిన్న ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఎక్స్కర్షన్, బిర్లా మందిర్, ప్లానిటోరియం, జూ పార్క్, ఓషన్ పార్క్ ఇవన్నీ కామన్ కదా. సో ఎంతమందికి ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చిందో చెప్పండి. సో ఇంకా 35 minutes ఏమో అయింది షో. త్రిషిక ఒక 20 minutes అట్లా తనకి తెలిసిన రిలేటెడ్ సోలార్ సిస్టమ్, ప్లానెట్స్ వాటి గురించి వచ్చినప్పుడు ఎగ్జైట్ అయింది. తర్వాత కొంచెం బోర్ అనిపించింది. ఇంకా షో అయిపోయినాక బయటకు వచ్చినాక చిన్నగా రిఫ్రెష్మెంట్స్ లాగా తను ఐస్ క్రీమ్ అండ్ మేము సమోసా తినేసి ఇంకా మ్యూజియంకి వచ్చేసినాం. ఫస్ట్ ఏమో డైనోసారియం మ్యూజియం. పెద్ద డైనోసారియం, కొన్ని 1500 years బ్యాక్ సంథింగ్ ఏదో ఇయర్స్ బ్యాక్ పెద్ద డైనోసార్ స్కెలిటన్ అక్కడ ఎగ్జిబిట్లో పెడితే అది ఇంకా చూసేసి ఒక రౌండ్ వేసి నెక్స్ట్ బయటకు వచ్చి ఇంకా కింద అంటే పైనుంచి యాక్చువల్గా కింద నుంచి ఒక 3 floors ఉంటాయి. 3 floors నుంచి వచ్చి ఇటు డైనోసార్ని చూసి నెక్స్ట్ ప్లానిటోరియం అట్లా వెళ్ళాలి. మేము రివర్స్ వచ్చినాం అనమాట, ఎందుకంటే ప్లానిటోరియం టైం అయిపోతుంది కదా అని ఫస్టే ప్లానిటోరియం చూసుకొని రివర్స్లో అది అయిపోయినాక నెక్స్ట్ డైనోసారియం పార్క్, ఆ తర్వాత ఈ 3 floors 3 levelsలో ఉన్న ఎగ్జిబిట్స్ అవన్నీ చూసుకుంటూ కిందికి వచ్చేసేయాలి. బేస్మెంట్ వరకు కూడా ఉంది. సో ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి ఇట్లా డిఫరెంట్గా ఉంది. ఎలక్ట్రానిక్స్ అని ఒక ఫ్లోర్, అట్లా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయన్నమాట ఫ్లోర్కి. కొన్ని ఫ్లోర్స్లో మ్యాక్సిమం అలో చేయలేదు వీడియోస్, కొన్ని దగ్గర అలో చేసిన దగ్గర అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. సో అన్ని మెకానిక్స్ అదంతా ఇట్లా పనిచేస్తాయి ఏంటి అవన్నీ. కొన్ని త్రిషికకి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉండే, కొన్ని తనకి తెలియదు కదా. సో ఇంకా మ్యాక్సిమం తన లెవెల్కి అర్థమయ్యేటట్టు కొన్ని చెప్పుకుంటూ అట్లా చూపించుకుంటూ వస్తుండే అనమాట. సో ఇంకా కొన్ని వాటిలలో ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా అవుతుంది, లైట్ రిఫ్రాక్షన్ అదంతా ఉంటాయి కదా. సో అట్లా ఏమన్నా ఉంటే ఆ బటన్ ప్రెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. ఇది ప్రెస్ చేస్తే ఏమొస్తుంది ఏంది అనేది. అట్లా మొత్తానికి బాగానే ఎంజాయ్ చేసింది. 3 levels ఉండే కదా, 3 floors. సో మంచిగానే చూసింది, బాగానే ఎంజాయ్ చేసింది అన్నీ. సో ఇంకా మీకు ఇవన్నీ చూస్తే బిర్లా మందిర్, సైన్స్ ప్లానిటోరియం అని అంటే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చిందా లేదా? నాకైతే మళ్ళీ మనం చిన్న ఉన్నప్పుడు వెళ్ళిన ప్లేస్ మన పిల్లలతో వెళ్తే అదొక రకమైన నాస్టాలజిక్ ఫీలింగ్. అండ్
చెప్పరాదు. సో అట్లాంటి ఒక ఫీలింగ్ ఉండే అనమాట. అండ్ ఎప్పటి నుండో త్రిష్కకి ప్లానటోరియం చూపిద్దామని ఉండే. అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం అట్లా ఆ డోమ్ షేప్లో చూసి అవన్నీ ప్లాన్స్, ఆ వాయిస్ అదంతా వింటుంటే ఎగ్జైట్ అయ్యేవాళ్ళం కదా. సో అదే ఎగ్జైట్మెంట్ త్రిష్క ఫేస్లో చూడాలి, చూపిద్దాం దానికి అనేది చాలా ఉండే. సో ఇంకా ఎప్పుడు అనుకుంటే ఇంకా కుదరలేదు. ఫైనల్గా మొన్న ఇంకా బర్త్డే ముందు ఇంకా ఇట్లా తనకి తీసుకెళ్ళాం అనమాట. బాగా ఎంజాయ్ చేసింది, ఎగ్జైట్ అయింది. అండ్ ఇక్కడ ఇవి చూడండి 90s 80s కిడ్స్. సో ఎంతమంది ఉన్నారో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ దెన్ తర్వాత అట్లా మొత్తం ఫ్లోర్కి చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వచ్చినాము. ఇంక ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ పిల్లలతోని డిఫరెంట్గా అంత ఫిజిక్స్కి రిలేటెడ్ ఉంది కదా. సో ఇంకా ఇది ఫస్ట్ కెమెరా అంటే ఎంత పెద్దగా ఉందో చూడండి కెమెరా. సో తర్వాత ఈ గేర్ సిస్టమ్ ఇట్లా అన్నీ ఒకటి మూవ్ చేస్తే అన్నీ మూవ్ అవుతాయి కదా, ఇట్లా గేర్ సిస్టమ్ అట్లా అవన్నీ ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. ఇదంతా ఫిజిక్స్కి సంబంధించింది కదా. సో ఇట్లా అవన్నీ చూపిస్తుండే త్రిషికకి. ఇంకా ఇది ఇన్ఫినిటీ వాల్ అని, సో నెవర్ ఎండింగ్ ఇన్ఫినిటీ వాల్ అని ఇది. సో ఇట్లా చాలా ఎగ్జిబిట్స్ ఉండే. చిన్న ఉన్నప్పుడు ఎక్స్కర్షన్స్ అంటే ఇంకా మెయిన్గా బిర్లా మందిర్, బిర్లా ప్లానటోరియం, జూ పార్క్, ఓషన్ పార్క్, ఇవే మెయిన్ అట్రాక్షన్స్ హైదరాబాద్ వెళ్తున్నామంటే ఇదే. లేకపోతే హైదరాబాద్కి వస్తే ఇవి చూడాలి అని చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుండే కదా. సో ఎంతమందికి ఇట్లా అనిపించింది, ఎంతమంది మీ పిల్లలతో కూడా మళ్ళీ రీవిజిట్ చేసిండ్రు ప్లానటోరియం అయినా సైన్స్ మ్యూజియం అయినా ఒకసారి కమెంట్ చేయండి. అరే అప్పుడు ఇట్లా వెళ్ళినాము, ఇట్లా ఫ్రెండ్స్తో చూసినాము, ఇది ఇక్కడ ఉండే అది అక్కడ ఉండే అని అట్లా అనిపిస్తుంది కదా. అవన్నీ ఫీలింగ్ అదంతా ఒక్కసారి ఇట్లా గుర్తుకొస్తుంది కదా. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, అట్లా ఫన్నీగా డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తాం కదా. సో అక్కడ మేము ముగ్గురం అట్లా నిల్చొని వీడియో దిగడము. మొత్తానికి త్రిషిక అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఉన్నంతసేపు పాపం ఎత్తుకో అది ఇది అని ఏమనలేదు, మంచిగా ఎంజాయ్ చేసింది, టైర్డ్ కాకుండా. అంత కొత్తగా అనిపించినాయి కదా ఇవన్నీ ఏంటివి అనేది చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. సో ఇంకా దాంతోపాటు మేము కూడా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. మొత్తం మ్యూజియం చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 2.5 hours అట్లా మొత్తం తిరిగినాం అనమాట. ఎంత తిరిగినా అయిపోతలేదు, వస్తూనే ఉంది, ఫ్లోర్స్ వస్తూనే ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఇంకా మొత్తానికి అన్నీ కవర్ చేసినాం మ్యాక్సిమం. అండ్ ఇక్కడ చూడండి ఇట్లా నెయిల్స్ ఉంటుంది కదా, కింద నుంచి మన హ్యాండ్ పెడితే అదే షేప్లో ఇట్లా పైకి ప్రెస్ చేస్తే వస్తుంది అని మన హ్యాండ్ షేప్ వస్తుంది. సో అట్లా ఇక్కడ ముగ్గురం కలిసి పెట్టినాము. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు పోయినాం, ఏదో ర్యాండమ్గా అట్లా ఫ్లాష్ మెమరీ లాగా చిన్నగా గుర్తుంటాయి కదా, అన్నీ గుర్తుండే కదా. సో మళ్ళీ ఇంకా ఇప్పటికి చాలా అడిషనల్గా చాలా మార్పులు జరిగినాయి, చాలా పెట్టిండ్రు కొత్తవి. సో అట్లా మొత్తానికి చూసి ఇంకా లంచ్ టైం అయిపోయింది, అప్పటికి 3:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి పోయి వండుకోవడం ఏంటని ఎదురుగానే కామత్ హోటల్ కదా. సో ఇంకా వెళ్ళినాం అనమాట 3:30 ఆ టైంకి. 3 అయిపోయింది. ఇంకా ఈ కామత్ హోటల్ కూడా ఎప్పుడో చిన్న కాదులేండి, కానీ కాలేజ్లో ఉన్నప్పుడు సంథింగ్ జాబ్ చేసినప్పుడు అప్పుడెప్పుడో వచ్చినాము. అది కూడా ఒక ఫ్లాష్ మెమరీ అంతే. సో ఇంకా బాగుంటుంది ఫుడ్ అనేసి ఇంకా వచ్చినాము. త్రిషిక ఇప్పుడు వచ్చినాక ఇంకా టయర్డ్ అయిపోయింది, దానికి నిద్ర టైం అయిపోయింది, ఆకలి అవుతుంది అని ఇంకేం తింటారంటే దానికి సాఫ్ట్ నూడిల్స్ తీసుకున్నాం. మేము పన్నీర్ షేజ్వాన్ ఏదో ఆర్డర్ చేసినాం. ఇంకా రైస్ తినాలనిపించలేదు ఎందుకో, ఇంకా అందుకే టిఫిన్స్, నేను చోలే భటూరే, తను ఉత్తప్పం తీసుకున్నాడు. సో అట్లా లంచ్ చేసేసినాం. లంచ్ చేసి మంచి కాఫీ తాగినాం. టీ లేదు అన్న టైం కంటే ఇంకా కాఫీ తాగినాం. కాఫీ తాగేసి ఇక్కడ కూడా ఒక 1 hour అట్లా అయింది. ఇంకా మెల్లగా తిని ఇంకా టైర్డ్ అయిపోయినాం కదా నడిచి ఇంకా లీజర్గా అట్లా కూర్చొని ఫుడ్ అంతా కంప్లీట్ చేసి కాఫీ తాగి అట్లా కాసేపు మళ్ళీ ఇంకా బిల్ వచ్చే వరకు అట్లా కూర్చున్నాము. ఇంకా మేము 4:30 ఆ టైం అయింది కదా, ఇంకా అంతా ఖాళీ అయిపోయింది. మేము వచ్చే టైంకి ఉండే ఫుల్గానే 3:30 అట్లా వచ్చినాం కదా ఉండే అప్పుడు. ఇంకా ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది, ఇంకా వెళ్తున్నాం మేము కూడా కిందికి. సో అదనమాట సాటర్డే మొత్తం ఇట్లా మళ్ళీ రీవిజిటింగ్ చైల్డ్హుడ్ మెమరీస్ లాగా మా చైల్డ్తోని మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ రీక్రియేట్ చేసుకున్నాం. సో ఇది సాటర్డే రోజు. నెక్స్ట్ సండే రోజు ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళినాం, అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. అది కూడా చైల్డ్హుడ్ మెమరీయే. ఎనీ గెసెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీన్ వైల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.